2024 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజ్ అన్నారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రుద్రరాజ్ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇక అమలాపురంలో నూతన సంవత్సర వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజ్ పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజ్తో మా కోనసీమ ప్రతినిధి విశ్వనాథ్ ఫేస్ టు ఫేస్. ఏపీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కోనసీమ జిల్లా అమలాపురంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రస్తుతం 2024లో కాంగ్రెస్ పార్టీ భౌతికం ఏంటంటే ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ నూతన సంవత్సరంలో ముందుగా మీకు శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క భౌతికం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రధానంగా ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీని, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేశారు. గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఒక రాజకీయ ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారు. ప్రజలందరికీ అర్థమవుతుంది 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చాలా అనేకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి స్కీమ్ చేశారని, ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అందరూ కూడా మేలైనటువంటి పథకాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మైనార్టీస్కి రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, దళితులకు సబ్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, రాజీవ్ ఆరోగ్యశ్రీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, పేదల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ఎస్పెషల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరి కోసం కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి అనేకమైనటువంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ 9.5-10 సంవత్సరాల కాలంలో ఇప్పుడు మనకి ఎలక్షన్ ఇయర్ వచ్చేసింది. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రత్యేక తరగతి హోదా కానీ, విభజన హామీలు కానీ, పోలవరం లాంటి జాతీయ స్థాయి ప్రాజెక్ట్ నిర్మాణం కానీ, ఉత్తరాంధ్రకి వెనుకబడిన జిల్లాలకు నిధులు కానీ, రాయలసీమకి వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కానీ ఇవేవి కూడా రాలేదు. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని. సో డెఫినెట్గా బాబు, జగన్, పవన్ ఓడించి తిరిగి కాంగ్రెస్ పార్టీని వేస్తారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పారు ఈ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక తరగతి హోదా ఇస్తారని. అదే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని తీసుకొస్తానని తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టారు. ఆవిడ ప్రస్తుతం ఆంధ్ర కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆవిడ వస్తే ఇక్కడ పార్టీ బలోపేతం మరింత అవుతుందంటారా? కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా చాలా బలోపేతమైనటువంటి పాజిటివ్ సైన్స్ కనపడుతున్నాయి. నేను ఆల్మోస్ట్ 1 year అవుతుంది పార్టీ అధ్యక్షుడిగా నేను పగ్గాలు చేపట్టిన తర్వాత. జనరల్ పబ్లిక్లోనే ఒక మంచి మార్పు అనేటువంటిది వచ్చింది. డెఫినెట్గా షర్మిల గారు వస్తారంటే పార్టీ అధ్యక్షుడిగా వారిని స్వాగతిస్తాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఢిల్లీలో నేను ఇటీవల సిపిఐ ఆల్ ఇండియా సెక్రటరీ నారాయణ గారిని కలిశాను, యేచూరి గారితో కూడా మాట్లాడాను. మళ్ళీ 3వ తేదీన యేచూరి గారితో కలుస్తున్నాను. మోస్ట్ లైక్లీ 4-5 తారీఖులో కేజ్రీవాల్ గారిని కూడా కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్న మేము అందరూ కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం కోసం ఒక కామన్ ప్లాట్ఫామ్ తయారు చేసుకోవడం జరుగుతుంది. బట్ ఈ అలయన్సెస్కి సంబంధించి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక సబ్ కమిటీని వేసింది. వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఎక్కడ ఏం చేయాలనేటువంటిది. సో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల ప్రకారం అప్పుడు మేము అలయన్సెస్కి వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా విజయమ్మ గారు ఏదైతే ఉన్నారో తెలంగాణలో షర్మిలతో నేను కలిసి ప్రయాణం చేస్తానని రావడం జరిగింది. ప్రస్తుతం షర్మిల గారు ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తే మీరు విజయమ్మ గారిని ఇక్కడికి స్వాగతిస్తారా పార్టీకి? సో విజయమ్మ గారు వస్తారా, షర్మిల గారు వస్తారా అనేటువంటిది ఇంకా తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకుంటే మేము స్వాగతిస్తామని చెప్పాము. నాకైతే హైకమాండ్ నుంచి ఇండికేషన్ ఉంది షర్మిల గారు వచ్చి జాయిన్ అవుతారని చెప్పి నన్ను అడిగారు. తప్పనిసరిగా అండి, మోస్ట్ వెల్కమ్. ఆవిడ వస్తే కలిసి పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా అని చెప్పాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీగా మా కార్యకర్తలందరూ కూడా రావాలనే కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఆవిడ వస్తే దాని తర్వాత మిగిలినటువంటి విషయాలన్నీ కూడా పార్టీ ఆలోచిస్తుంది. 2024లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా వచ్చే పరిస్థితి ఉందని చెప్పి రుద్రరాజ్ చెప్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలను ఆహ్వానిస్తున్నాము, ఖచ్చితంగా వాళ్ళు రావడం వల్ల పార్టీకి కొంత ఇమేజ్ కూడా ఏర్పడుతుంది ఈ ప్రాంతంలో, అందువల్ల ఖచ్చితంగా కూడా హైకమాండ్ నుంచి కూడా దీని సూచనలు ఉన్నాయి. ఇతర పార్టీలతో కూడా పొత్తుల వ్యవహారం కూడా చర్చలు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షులు రుద్రరాజ్ చెప్తున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.